12 క్రితం ఆ పిల్లవాడు అందరి పిల్లల్లాగానే ఇంట్లో టీవీ చూడాలని అనుకునేవాడు. తనకంటే 4 పెద్దదైన అక్కతో రిమోట్ కోసం రోజూ గొడవపడేవాడు. అయితే వారి తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాగైతే కుదరదు అనుకుని అట్టముక్కతో చేసిన చిన్న చెస్ బోర్డును వారికి అప్పగించింది. తనకు వచ్చినంతలో వారికి చెస్ నేర్పించింది. దీంతో అక్క తమ్ముడు రోజు ఆ ఆట ఆడేవారు. ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు. ఆధిపత్యం కోసం ఆడేవారు. 12 గడిచేసరికి ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ని మట్టి కరిపించే స్థాయికి ఎదిగాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే ప్రజ్ఞానంద. అతని అక్క కూడా ఛాంపియనే. ఇటీవలే ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచాడు ప్రజ్ఞానంద. చెస్ బోర్డుపై కూర్చుంటే చాలు విజయం సాధించడమే తన లక్ష్యమనే విధంగా ఆడే ప్రజ్ఞానంద చూస్తుండగానే అందనంత ఎత్తుకు ఎదిగాడు. ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచిన అతి చిన్న వయసులోనే ఆ స్థాయికి వెళ్లడంతో అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ప్రజ్ఞానంద సక్సెస్ వెనుక అతడి టాలెంట్ ఎంత ఉందో ప్రజ్ఞానంద తల్లి పాత్ర కూడా అంతే ఉందని చెప్పవచ్చు. ప్రజ్ఞానంద పూర్తి పేరు ప్రజ్ఞానంద రమేష్ బాబు. 2005 ఆగస్టు 10న చెన్నైలో పుట్టాడు. తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబు. నాగలక్ష్మి గృహిణి కాగా తండ్రి రమేష్ బాబు తమిళనాడు సహకార బ్యాంకులో పనిచేస్తారు. వీరికి 2 పిల్లలు. పెద్ద కుమార్తె పేరు వైశాలి రమేష్ బాబు. ఈమె కూడా విమెన్ గ్రాండ్ మాస్టర్ అండ్ ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా. రమేష్ బాబు గతంలో వైకల్యానికి గురయ్యారు. అయినా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ప్రోత్సహించారు. చిన్నతనం నుండే వైశాలికి చెస్ పై ఇంట్రెస్ట్ ఉండేది. అదే టైంలో రిమోట్ కోసం రోజు అక్క తమ్ముడు గొడవ పడేవారు. దీంతో నాగలక్ష్మి తమ పిల్లలకు అట్టముక్కతో చేసిన చెస్ బోర్డు ఇచ్చి ఆడుకోమని చెప్పేవారు. అలా వారికి చెస్ ఆడడం అలవాటైంది. ఆ తరువాత దగ్గరలోని కోచ్ వద్ద వైశాలికి చెస్లో ట్రైనింగ్ ఇప్పించారు. అక్క చెస్ ఆడడం చూసిన ప్రజ్ఞానంద కూడా చెస్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. అక్కతో కలిసి చెస్ ఆడుతూ ఆటపై పట్టు పెంచుకున్నాడు. 4 ఏళ్ల ప్రాయంలోనే చెస్ ఆటలోకి ప్రవేశించాడు ప్రజ్ఞానంద. కుమారుడి టాలెంట్ గుర్తించిన తల్లిదండ్రులు ప్రజ్ఞానందను మాస్టర్ త్యాగరాజన్ వద్ద ట్రైనింగ్ కు పంపారు. అక్కడి నుండి ప్రజ్ఞానంద టాలెంట్ మరింత మెరుగుపడింది. ఆ తరువాత పై స్థాయికి పంపించాలన్న ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు. అయినా మిగతా ఖర్చులను తగ్గించుకుని పిల్లలకు చెస్ ట్రైనింగ్ కోసమే వెచ్చించేవారు. ఇక వైశాలి పెద్దది కావడంతో పాటు అప్పటికే పలు ఛాంపియన్షిప్లు గెలిచింది. దీంతో టోర్నీలకు పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణ ఖర్చులు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో ప్రజ్ఞానందకు చెస్ ట్రైనింగ్ ఆపేద్దామని అనుకున్నారు. అయితే చెస్లో ప్రజ్ఞానంద టాలెంట్ను చూసిన కోచ్ తల్లిదండ్రులను ఒప్పించారు. ఆ తరువాత ఆర్బి రమేష్ బాబుకు చెందిన చెస్ గురుకుల్లో శిక్షణ పొందారు ప్రజ్ఞానంద. పలు టోర్నీల్లో నెగ్గారు. అలా తక్కువ కాలంలోనే బాల మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. 10 ఏళ్ల 10 నెలల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు. ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన అతి చిన్న వయస్కుడిగా ప్రపంచ చెస్ చరిత్రలో రికార్డు సృష్టించారు. 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ ఘనత సాధించారు. ప్రజ్ఞానంద చెస్ టోర్నీలకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలకు తోడుగా తల్లి వెళ్లేవారు. హోటళ్లలో భోజనం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లి నాగలక్ష్మి తన వెంట ఓ ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్, బియ్యం, కర్రీస్కి కావలసిన దినుసులు, మసాలాలు వెంట తీసుకెళ్లేవారు. టోర్నీ ప్రాంగణ ప్రాంతంలోనే వంట చేసేవారు. అది కూడా సాధ్యం కాని పక్షంలో దగ్గరలోని నార్మల్ హోటల్లో బస చేసి రూమ్లోనే వంట చేసుకునేవారు. చాలాసార్లు పెరుగన్నం, సాంబార్ రైస్తో పిల్లలకు భోజనం పెట్టేవారు నాగలక్ష్మి. అంతేకాకుండా చెస్లో నెగ్గాలంటే మెంటల్గా ఎంత ఫిట్గా ఉండాలో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. దీంతో వీలైనంత వరకు బయట ఫుడ్కి దూరంగా ఉండేవారు. ఒక్కోసారి బయట టోర్నీలకు వెళ్లిన టైంలో వేసవి టైంలో ఉక్కబోతుతో నిద్ర కూడా పట్టేది కాదు. ఆ టైంలో తన వెంట తెచ్చుకున్న విసనకర్రతో పిల్లలను ప్రశాంతంగా నిద్రబుచ్చేవారు తల్లి నాగలక్ష్మి. ఇక తండ్రి రమేష్ బాబు తమ కుమార్తె వైశాలికి అండగా ఉండేవారు. ఓవైపు బ్యాంకులో జాబ్ చేస్తూనే మరోవైపు తనకు వైకల్యం ఉన్నా కుమార్తెకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. తమకు ఉన్నంతలోనే పిల్లలను ప్రోత్సహించారు నాగలక్ష్మి, రమేష్ బాబులు. గతంలో 2015లో చెన్నైలో వరదలు వచ్చిన టైంలో చెన్నై శివార్లలో ఉన్న వీరి ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. ఆ టైంలో ప్రజ్ఞానంద, వైశాలిలు సాధించిన పలు చెస్ ట్రోఫీలు ఆ వరదల్లో కొట్టుకుపోవడం బాధాకరమని చెప్పవచ్చు. అయినా తల్లిదండ్రులు పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపారు. అలా ప్రజ్ఞానంద అక్కతో పోటీగా ఆడి పలు టోర్నీలు గెలిచారు. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి వెళ్లాడు. అంతకుముందు ప్రపంచ చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డ్ ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ పేరిట ఉంది. ఆయన 2002లో తనకు 12 ఏళ్ల 7 నెలల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు. ఆ తర్వాతి రికార్డ్ ప్రజ్ఞానందదే. ప్రజ్ఞానంద 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఇక ప్రజ్ఞానంద రికార్డుల విషయానికి వస్తే ప్రజ్ఞానంద 7 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు. 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్
ఛాంపియన్షిప్ గెలిచాడు. దీంతో ఫిడే మాస్టర్స్ హోదా అందుకున్నాడు. 2015లో అండర్-10 వరల్డ్ టైటిల్ సాధించాడు. 2016లో అంటే 10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. 2018 జూన్లో ఇటలీలో జరిగిన గ్రెడిన్ టోర్నీ ప్రదర్శనతో గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారి ఆల్ టైమ్ రికార్డ్ ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 2021లో ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నీలో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఉన్న నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ను 39వ ఎత్తులో ఓడించాడు ప్రజ్ఞానంద. అంతకుముందు కార్ల్సన్ను ఓడించిన ఆనంద్ హరికృష్ణ తరువాతి జాబితాలో ప్రజ్ఞానంద చోటు దక్కించుకున్నాడు. అప్పుడే క్రీడా ప్రపంచం మొత్తం ప్రజ్ఞానంద వైపు చూసింది. ఆ తర్వాత 3 నెలల్లో 2 సార్లు కార్ల్సన్పై గెలిచాడు. 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన చెన్నైకి చెందిన విశ్వనాథన్ ఆనంద్ని ఆరాధించే ప్రజ్ఞానంద ఆయన బాటలోనే పయనించాడు. ఇక ఇటీవల అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఫిడే చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్లో ఫైనల్ మ్యాచ్లో కార్ల్సన్తో మరోసారి తలపడ్డాడు. ఫైనల్లో కార్ల్సన్తో తొలి 2 గేమ్లను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద టై బ్రేక్లో కాస్త వెనుకబడ్డ ప్రపంచ నంబర్ 1కు ముచ్చెమటలు పట్టించాడు. సాధారణంగా ప్రత్యర్థులను పెద్దగా లెక్క చేయని కార్ల్సన్ తుది పోర్లో ప్రజ్ఞతో తలపడే ముందు తన ఆరోగ్యం బాలేదని చెప్పి విశ్రాంతి తీసుకున్నాడంటే ప్రజ్ఞానంద ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ టోర్నీలో 2 గేమ్లు డ్రాగా ముగియగా టై బ్రేకర్లో మొదటి క్లాసికల్ గేమ్లో కార్ల్సన్ ఆధిపత్యంలో నిలిచాడు. ఎండ్ గేమ్లో ప్రజ్ఞానంద ఒత్తిడికి గురి కావడంతో 22 ఎత్తుల అనంతరం డ్రాను ప్రతిపాదించాడు. దీంతో కార్ల్సన్ వరల్డ్ కప్ను నెగ్గాడు. ఈ టోర్నీలో విజేతకు 91 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వస్తుండగా రన్నరప్కు 66 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది నిర్వహించే క్యాండిడేట్ టోర్నీకి ఎంపికైన ప్రజ్ఞ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారత గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించాడు. టోర్నీ అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ టై బ్రేకర్లో ప్రశాంతంగా ఆడానని, అయినా ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉందని, ఏ రంగంలో రాణించాలన్నా కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరమని, తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని, వారికి ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు ప్రజ్ఞానంద. ఇక ప్రజ్ఞానంద ఈ స్థాయికి రావడానికి ప్రజ్ఞానందతో పాటు ఆమె తల్లి కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అందుకు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కి వేదికైన అజర్బైజాన్ రాజధాని బాకులోని ఘటనలే ఉదాహరణగా చూపించవచ్చు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కావడంతో టోర్నీ ప్రాంగణమంతా హడావుడిగా ఉంది. అక్కడకు వచ్చిన క్రీడాకారులు, ప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులతో సందడిగా మారింది. వాళ్ళంతా సూట్లు, అధునాతన దుస్తులతో మెరిసిపోతుంటే అక్కడే నాగలక్ష్మి చీరకట్టుతో చాలా సింపుల్గా కూర్చున్నారు. కుమారుడు లోపల సెమీస్ ఆడుతుంటే ఆమె ఒంటరిగా ఆ ప్రాంగణంలో తిరుగుతోంది. కాసేపటి తర్వాత కుర్చీలోనే కూర్చుని ఆలోచించుకుంటూ కనిపించింది. కుమారుడు ఎలా ఆడుతున్నాడోనన్న టెన్షన్, ఆ స్థాయికి రావడానికి కుమారుడు పడిన శ్రమ, తమ కుటుంబం చేసిన త్యాగం గుర్తుకు రావడంతో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. వాటిని ఎవరికీ కనిపించకుండా తన చీర కొంగుతో తుడుచుకోవడం అక్కడున్న వారికి కనిపించింది. కొన్ని నిమిషాలకు సెమీస్లో గెలిచిన ప్రజ్ఞానంద మైకు ముందు మాట్లాడుతుంటే అతడి పక్కనే ఉన్నారు నాగలక్ష్మి. దీంతో ప్రజ్ఞానంద మాట్లాడుతూ తను వెనుక ఉండి నడిపించేది తన తల్లేనని ఉద్వేగంతో చెప్పాడు ప్రజ్ఞానంద. దీంతో అక్కడున్నవారు ఆమెను కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. సాధారణంగా మధ్యతరగతి మహిళలు తమ పిల్లల వెంట విదేశాలకు వెళ్లి టోర్నీల కోసం తిరగాలంటే కంగారు పడతారు. కానీ నాగలక్ష్మి మాత్రం కొడుక్కు అండగా ఉండడం, అతడిలో ఆత్మస్థైర్యం నింపుతున్న విషయంలో కాస్పరోవ్ అంతటి వారే స్పందించారు. ఈ టోర్నీ ముగిశాక ప్రజ్ఞానంద ఆట తీరును కాస్పరోవ్ ప్రశంసిస్తూనే నాగలక్ష్మి తమ కుమారుడికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడారు కూడా. మొత్తం మీద తమ కుటుంబంలో ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పిల్లల కోసం నాగలక్ష్మి అన్ని బాధలను ఓర్చుకున్నారని చెప్పవచ్చు. మరికొన్ని విషయాలకు వస్తే ప్రజ్ఞానంద చెన్నైలోనే ఉంటున్నారు. ఆయన తండ్రి రమేష్ బాబు పూర్వీకులది తెలుగు నేపథ్యమే. ఇప్పటికీ రమేష్ బాబుతో పాటు నాగలక్ష్మి కూడా తెలుగు మాట్లాడతారు. ప్రజ్ఞానందకు అతడి సోదరి వైశాలికి తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడలేరని ఓ ఇంటర్వ్యూలో నాగలక్ష్మి చెప్పారు. తమ ఇంట్లో తెలుగు సినిమాలు కూడా చూస్తుంటామని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ప్రజ్ఞానంద తండ్రి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజ్ఞానంద ఈ స్థాయికి రావడానికి నా భార్య పాత్రే ఎక్కువ. ప్రజ్ఞానందకు నాగలక్ష్మి అన్ని వేళలా అండగా నిలబడింది. తనే అతడిని టోర్నీలకు తీసుకెళ్తుంది అని చెప్పారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన ప్రజ్ఞానంద రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇవి ప్రజ్ఞానందకు సంబంధించిన అంశాలు.